మంచిది దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించిన దినాల్లో వెళుతూ ఉన్నప్పుడు జక్కయ్య చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి అక్కడ దాక్కొని చూస్తూ ఉన్నాడు. యేసు ఎవరో చూడగోరేనో అని రాయబడింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతూ జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి అనగానే జక్కయ్య సంతోషంతో దిగి చక్కగా అతని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి రాగానే గుమ్మం దగ్గర ఎంట్రన్స్లోనే ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇంత హుటాహుటిన వచ్చాడు, నా ఇంట్లోనికి రావాలన్నాడు, అయితే ఇక్కడ ఆగిపోయాడండి అని చెప్పి జక్కయ్య గ్రహించుకుని ఓహో, నేను అన్యాయం చేత సంపాదించింది లోపల ఉంది, ఎంతోమంది కడుపు కొట్టినటువంటి సొమ్మును లోపల దాచాను కనుక ఈయన ఇక్కడ ఆగిపోయాడని చెప్పి అందరూ చూస్తుండగానే అందరితో అన్నటువంటి మాట, ప్రభు వింటున్నటువంటి మాటలో ఏమన్నాడనంటే, ఇదిగో నా ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకున్నది వారికి 4 గంటలు రిటర్న్ ఇచ్చేస్తాను, అంతేకాదు నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వెంటనే ఆ జక్కయ్య ఇంట్లో గడిగిపెట్టి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పి అనడంతో ఆ జక్కయ్య కుటుంబము సంతోషించి చక్కగా రక్షణ పొందినట్టు మనకు కనబడతా ఉంది. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి అర్థం కానిది ఏంటి అంటే, దేవుడు ఆశీర్వాదాలు మన ఇంటిలోనికి ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆలోచన చేసుకోరు. ఎంతసేపు ఏదేదో మాట్లాడుకుంటుంటారు. కానీ ఇంటిలో ఉన్నటువంటిది చెడు కావచ్చు, లేదంటే దేవుని దృష్టిలో ఆయాస్కరమైనది కావచ్చు, ఇవన్నీ కూడా లోపల ఉంచుకున్నప్పుడు ఆయన గుమ్మం దగ్గర ఆగిపోతాడు. గుమ్మం దగ్గర ఆగిపోయి ఈ నా బిడ్డలు లోపల ఉన్న దాన్ని బయటకు పంపించేస్తే నేను లోపలికి వస్తాను కదా, వారిని నిండుగా దీవిస్తాను కదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరు కూడా దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. జక్కయ్యలాగా మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడితే కనుక ఈ చెడు కానీ, పాపము కానీ, అన్యాయంగా సంపాదించింది కానీ, ఇంకా ఏదైనా కూడా దేవుని దృష్టికి ఆయాస్కరమైన దాన్ని ఏదైనా కూడా మీరు దాన్ని బయటికి పంపిస్తే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో అడుగుపెట్టి నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, మీరును అబ్రహాము కుమారులే అని తెలియజేస్తాడని ఖచ్చితంగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా గ్రహించి ఆయన విశ్వాసం ఉంచి ఆ చెడుని విడిచిపెట్టమని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.